డెఫినెట్గా ప్రజలకి ఎవరి మీద నమ్మకం లేని పరిస్థితి ఉంది. ఉన్న పొలిటికల్ పార్టీస్ మీద కొత్త పార్టీలు కావాలి, లేకపోతే కొత్త మనుషులు కావాలి, ప్రజల్ని నమ్మించేవాళ్ళు కావాలి, నమ్మకం కలిగించేవాళ్ళు కావాలి, నమ్మేవాళ్ళు కావాలి. ఈ పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ జనసేన అని వచ్చాడు. చాలామంది చాలా ఆశలు పెట్టుకున్నారు. ఈ సమాజాన్ని మారుస్తానికి ఒక కొత్త అతను వచ్చాడు, కొత్త నాయకుడు వచ్చాడని ఆశపడ్డారు. మరి అతను ఆ ఆశలు నెరవేరుస్తాడా లేదా అనేది రేపు ఎల్లుండి ఏదో మీటింగ్ ఉందంటున్నారు, దాంట్లో చూడాలి. బట్ మొన్న మీటింగ్లో పవన్ కళ్యాణ్ ఫ్యాన్గా కానీ, లేకపోతే పవన్ కళ్యాణ్ అంటే ఇష్టమైన మనిషిగా కానీ ఆయన మాట్లాడేది అంత అద్భుతంగా ఉందనిపించింది నాకు కూడా. కానీ ఒక సామాన్య పౌరుడిగా నాకు ఏం చెప్దాం అనుకున్నాడు ఆయన. ఆయన్ని తిట్టిన వాళ్ళందరికీ సమాధానం చెప్పాడు. ఒక హీరో పవన్ కళ్యాణ్గా అద్భుతంగా చెప్పాడు. అలాగే ఆంధ్ర తెలంగాణ మీద అంతకంటే బాగా చెప్పాడు. ప్రతి సామాన్యుడి గుండెల్లో ఉన్న విషయాన్ని ఆయన విశదీకరించాడు, చెప్పాడు. మేము మా మనోపలకాలను విప్పినట్టు ఒక రకంగా ఆవిష్కరించినట్టు అయ్యింది అది. కానీ అక్కడ పార్టీని ఫ్లాగ్ చేయగట్టు కానీ పార్టీని అనౌన్స్ చేయటం చేసినప్పుడు ఒక జెండా కాదు, ఎజెండా కూడా ఉండాలి. ఎజెండాతో వచ్చి ఉంటే బాగుండేది ఆ రోజున. ప్రాబ్లీ రేపు వైజాగ్లో ఎజెండా చెప్తారనుకుంటా. ఎజెండాతో పాటు ఆ రోజు మనకి కాంగ్రెస్ హటావో దేశ్ బచావో అన్నాడు. మరి రేపు మనం ఎవరికి సపోర్ట్ చేస్తున్నామో వాళ్ళన్ని పార్టీల్లోనూ మన కాంగ్రెస్ వాళ్ళు వస్తే, అంటే నిన్నటిదాకా పదవులు అనుభవించి నిన్నటిదాకా కాంగ్రెస్ పార్టీలో ఉండి ఇవాళ వచ్చే వాళ్ళకి మరి మనం సపోర్ట్ చేయాలా వద్దా అనేది కూడా క్లారిటీతో చెప్పాలి. అంటే ఈ జంపింగ్ జాక్స్ ఏ ఎండగా గొడుగు పట్టే వాళ్ళందరినీ మనం సపోర్ట్ చేసామంటే మన ఉనికి కూడా మనం పోగొట్టుకుంటాం. మనకు ఒక రెస్పెక్ట్ ఉంది. పవన్ కళ్యాణ్ గారు అనే ఆయనకి చాలా మంచి రెస్పెక్ట్ ఉంది, ప్రజల్లో నమ్మకం ఉంది ఆయన మీద. సో ఆ నమ్మకాన్ని వమ్ము కాకుండా చేస్తారా, వమ్ము చేస్తారా అనేది చూడాలి. ఇన్ జనరల్ మనిషిగా అంటే అతను హీరోగా మనకు పరిచయం పెద్దగా ఏం లేదు. బట్ ఆయన సినిమాల ప్రకారం చూస్తా అంటే ప్రతి సినిమాలోనూ దేశానికి సంబంధించింది కానీ సమాజానికి సంబంధించిన కానీ ఒక సాంగ్ని ఆయన ఆవిష్కరిస్తూ ఉంటాడు. ఆయన చే గువేరా బొమ్మలు ప్రమోట్ చేశాడు. నిజంగా చెప్పాలంటే తెలుగు జాతికి చే గువేరా ఎవరో తెలియదు, ఆయన కొంత ప్రమోట్ చేసి ఒక కొలికి ఒక దీనికి తీసుకొచ్చాడు. సో ఎంతో కొంత ఇష్టం లేకపోతే, ఈ భావజాలం పైన లేకపోతే చే గువేరా కానీ ఇంకోటి కానీ ఆయన పెట్టుకుని తిరగరాడు బయటికి. అలాగే దేశభక్తి లేకపోతే ఆ సినిమాల్లో, ఈ కమర్షియల్ సినిమాల్లో అటువంటి పాటలు ఎంజీఆర్ గారు ఆ రోజుల్లో చేసేవారు, ఎన్టీ రామారావు గారు చేసేవారు తెలుగులో, రాజ్ కుమార్ గారు కన్నడంలో చేసేవారు. అలా ఏ హీరో చేయలేదు తెలుగు. తర్వాత ఒక పవన్ కళ్యాణ్ తన సినిమాల్లో మాత్రం చేశాడు. ప్రతి సినిమాలోనూ ఒక చిన్న దేశభక్తికి, దేశానికి సంబంధించింది కానీ జాతికి సంబంధించింది కానీ ఒక పాట పెట్టుకుంటాడు. సో అలాంటి పవన్ కళ్యాణ్ మీద ఒక నమ్మకం ఉంది జనానికి. ఆ నమ్మకాన్ని నిలబెడతాడు అనుకుంటూ. బట్ ఒకటి మాత్రం ఆయన క్లారిఫై చేశాడు, కంటెస్ట్ చేయట్లేదని. ఆల్మోస్ట్ మేజర్ పొజిషన్లో చేయట్లేదు, 1 or 2 అన్న పద్ధతిలో ఉంది. అలా జరిగితే మరి ఎవరికి సపోర్ట్ చేయాలి, ఎలా చేయాలి, ఆయన నమ్మిన వాళ్ళని ఏం చేస్తాడు అనేది మరి రేపు మనం వెయిట్ చేసి చూస్తే కానీ తెలియదు. మంచి చేస్తాడని అయితే ఆశిద్దాం, మంచి జరగాలని ఆశిద్దాం. నాకు అంటే మన దేశానికి మోడీ గారు లాంటి వ్యక్తి, మోడీ గారికి చాలా అవసరం ఉంది. ఎందుకంటే ఇండెసిసివ్ కాంగ్రెస్